రాజ్ తరుణ్ అనేది మనకి ఎలా తెలుసు అంటే ఒక హీరోగా. రాజ్ తరుణ్ హైదరాబాద్ రాకముందు నుంచి నాకు తెలుసు. అప్పుడే ఇద్దరు మనసులు కలిశాయి. ప్రేమ అన్నాడు, సహజీవనం అన్నాడు. అంటే ఇప్పుడు మీరు లావణ్య గారికి సపోర్టా లేకపోతే రాజ్ తరుణ్ గారికి సపోర్టా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యమైంది కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. అండ్ ఈజ్ సీనియర్ జర్నలిస్ట్. అండ్ ఇవాళ మనం కొన్ని టాపిక్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, చూస్తే కనుక ఇది చాలా వైరల్ అవుతున్న టాపిక్. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, మన హీరో రాజ్ తరుణ్ గారి గురించి లవర్ ఉన్నది అండ్ లావణ్య గారు హీరో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడం, ఫైల్ చేయడము, దానికి రాజ్ తరుణ్ గారు స్పందించడము, ఇరు మధ్యలో జరుగుతున్న ఘర్షణ. దాదాపు 10-11 years చలి వాళ్ళకి లవ్ ఉంది, ఈ మధ్యన పట్టించుకుంటలేడని అంటున్నారు. అదే మళ్ళీ సైడ్ చూస్తే రాజ్ తరుణ్ గారు కూడా మస్తాన్ అనే వ్యక్తి పరిచయమైన పంచలి ఇలా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన అంటే రాజ్ తరుణ్ అనేది మనకి ఎలా తెలుసు అంటే ఒక హీరోగా చిన్న నుంచి పైదాకా మంచిగా డెవలప్ అయిన హీరోగానే తెలుసు. కానీ ఈ విషయం రాగానే, ఈ విషయం బయటపడంగానే అందరూ షాక్ అయ్యారు. రాజ్ తరుణ్ కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నట్టు. దీని మీద మీరేమంటారు సార్? ఇక్కడ ఇది చాలా విచిత్రమైనటువంటి ఇష్యూ మాట. ఇక్కడ లావణ్య దర్శనం ఎలా ఉందంటే, రాజ్ తరుణ్ హైదరాబాద్ రాకముందు నుంచి నాకు తెలుసు. విశాఖపట్నంలో పక్కపక్కన ఉండేవాళ్ళం. అప్పుడే ఇద్దరు మనసులు కలిశాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఆయన చాలా ఇబ్బందులు పడేవాడు. ఆర్థికంగా కూడా నేను చాలా సహాయం చేశాను. ఆ తర్వాత ప్రేమ అన్నారు, సహజీవనం అన్నాడు. ప్రేమ అన్నాడు, సహజీవనం అన్నాడు. సహజీవనం చేశాము. ఇద్దరం గుళ్ళో పెళ్ళి కూడా చేసుకున్నాము. అంటే ఇక కొంతకాలం కిందట నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మల్హోత్ర అనేటువంటి కొంచెం డబ్బున్న అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా జరగబోతుంది అనే విషయాన్ని విన్నా. నేను ఫోన్ చేస్తే ఆ మల్హోత్ర బ్రదరు నన్ను చంపేస్తానని బెదిరించాడు. నాకు రక్షణ ఎవరు? నా తరుణ్ నాకు కావాలి, తరుణ్ కోసమే నేను బతుకుతున్నాను అనే వెర్షన్ పోలీసుల దగ్గర కానీ బయట మన మీడియా దగ్గర కానీ చెప్పిన విషయాలు అవి. ఇక్కడ తరుణ్ వెర్షన్ ఏంటంటే, నిజమే అమ్మాయి నాకు ఆర్థికంగా హెల్ప్ చేసిన మాట నిజమే, నాకు పరిచయం ఉన్న మాట నిజమే. కానీ ఆవిడ ఒక అమ్మాయి ఒక అబద్ధం చెప్తుంది, మా ఇద్దరికి పెళ్ళి అయిందని చెప్పింది. అది లేదు, చూపించమని చెప్పండి. పెళ్ళైతే ఆధారాలు చూపించమని చెప్పండి. తర్వాత ఆ అమ్మాయికి నేను ఇంట్లో ఉంటుండగా ఫ్రెండ్స్ ఎక్కువ, ఆడమగ కూడా. వాళ్ళందరూ తెల్లారు డ్రగ్స్ తీసుకోవడం, తెల్లవాళ్ళు ఎంజాయ్ చేయడం, శారీరకంగా మానసికంగా కూడా పతనం అయిపోయింది ఆ అమ్మాయి. చాలాసార్లు చెప్పి చూశాను నేను. ఎందుకంటే నాకు ఆ గొడవ ఎక్కువ అయిపోయింది. ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు తాగుతూనే ఉంటుంది, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటుంది. డ్రగ్స్ తీసుకుంటే నన్ను మనిషిలా చూడదు, ఆవిడ పశువు అయిపోతుంది. నన్ను చాలా మానసికంగా టార్చర్ పెట్టేసింది. అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇది నేను చెప్తుంది మీకు సత్యం. ఇది ఎన్నిసార్లైనా చెప్తాను. మల్హోత్ర నేను ఇంకా పెళ్ళి ఏది అనుకోలేదండి. వాళ్ళు నన్ను అబ్బాయిలా చూసుకుంటున్నారు, నన్ను కొంచెం అభిమానంగా చూసుకుంటున్నారు. నాకు ఒక మనిషి తోడు కావాలి కదా, ఒక కుటుంబం తోడు కావాలి కనుక వాళ్ళతో కలిసి ఉంటున్నాను. కానీ భవిష్యత్తులో అసలు నేను పెళ్లి చేసుకుంటానా పెళ్లి చేసుకోనా కూడా నాకు తెలియదు. ఈ రకమైన టార్చర్ అయితే నా పెళ్లి మీద కూడా వ్యక్తపడుతుందని ఈయన చెప్పాడు. ఇప్పుడు నిజాలు ఏమిటంటే, ఆయన చెప్పింది ఈ అమ్మాయికి సాయి మస్తాన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో శారీరక సంబంధం ఉంది. ఏదైనా సరే సాయి మస్తాన్ చెప్పినట్టుగానే తను వినేది. అప్పుడు ఒకసారి ఈవిడ్ని
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరో ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ నేనే అంటే రాజుతోనే ఇచ్చినట్టుగా అనుకున్నారు వాళ్ళు. కానీ నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను, లోపలే కురింగిపోతున్నాను, కానీ నేను కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పటికాంచి ఆయన సాయి మస్తాన్ అనేవాడికి ఏంటంటే నా మీద కోపం. ఆ అమ్మాయి ఉల్టా చెప్తుంది, కానీ వాడు ఎప్పుడోసారి నన్ను చంపేస్తే అడ్డుంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే నాకు 4 సినిమాలు కనిపిస్తున్నాయి, 4 డబ్బులు కనిపిస్తున్నాయి. కేవలం నా మీద ప్రేమతో ఈ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. నా నుంచి నాకేముందో అది దోచుకోవడం కోసమే కంప్లైంట్ ఇస్తుందని ఆయన చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా? అయితే ఇక్కడ మనకి నిజాలు మనం ఆలోచించినట్టయితే ఇద్దరు కూడా పడిన దానికి మనం ఏం చేయలేము. ఇద్దరు పెళ్లి కాకుండా సహజీవనం ఏంటి? సహజీవనం అంటే ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. పైగా లావణ్య అనే అమ్మాయి విశాఖపట్నం నుంచి వచ్చింది కనుక రాజధాని పేరెంట్స్ మంచివారు, ఉద్యోగస్తులు, బాగా ఉన్న కుటుంబం, మంచి కుటుంబం. అది మరి వాళ్ళతో నా మాత్రంగానే చెప్పాలి కదా, మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం, మీ అబ్బాయి లేకుంటే నేను ఉండేనని ఇది చెప్పాలి కదా. ఒక ఊరిలో ఉన్నారు కాబట్టి. అంటే రాజ్ తరుణ్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసని అన్నారు కదా. అంటే ఉయ్యాల జంపాల కన్నా ముందు రాజ్ తరుణ్ గారు ఎలా ఉండేవారు, అండ్ ఉయ్యాల జంపాల మూవీ ఆఫర్ ఎలా వచ్చింది ఆయనకి అప్పట్లో? ఉయ్యాల జంపాల ముందు ఆయన కొంచెం డైరెక్టోరియల్ టచెస్ ఉన్నాయండి ఆయనకి. ఉయ్యాల జంపాల్లో హీరోగా యాక్ట్ చేద్దామని రాలేదు, అటెండ్ డైరెక్ట్గా వచ్చాడనమాట. చూసి కొంచెం అమాయకంగా ఉండడం, ఆయన సరిగ్గా టీనేజ్ ఉండడం చూసి ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆయన అదృష్టం బాగుంది. చిన్నారి పెళ్లి కూతుర్లు వేసింది ఆవిడ, అవికా గౌర. ఆ అమ్మాయి ఎవరో మొత్తానికి చాలా బాగా సూపర్ హిట్ అయింది. అన్నపూర్ణ బ్యానర్ బాగుంది. దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి, మధ్యలో కొంచెం తగ్గాడు. మధ్యలో తగ్గాడంటే ఇట్లాంటి టార్చర్లో ఉంటే ఆడే బయటపడతాడు, తగ్గాడు. ఇప్పుడు మరి 4 సినిమాలు వస్తున్నాయి, రిలీజ్ కావాల్సిన సినిమాలు వస్తున్నాయి. మొన్న ఈయన నరేష్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశాడనమాట. ఇలాగ యాక్ట్ చేసిన అంటే నరేష్ కాదు, నాగార్జున అనుకుంటాను. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్లు వేశారు, పేరు వచ్చిందన్నమాట. ఇటువంటి సమయంలో ఈ గొడవ రావడం ఆయన కెరీర్కి ఎలాగైనా కొంచెం చాలా ప్రతిబంధకంగా ఉంటుంది. నిజాలు చెప్పరు, నిజాలు కక్కించబోయారంటే ఇలాగే ఉంటుందన్నమాట. ఇది ఎంతవరకు ఎత్తుందో తెలీదు. కేసు పెట్టారు కదా, ఇప్పుడు ఆవిడైనా నిజం చెప్పాలి, ఈయనైనా నిజం చెప్పాలి. నేను ఇద్దరినీ అనుమానిస్తాను. కానీ ఇంకో విషయం ఏంటంటే రాజ్ తరుణ్ గారి కెరియర్ కూడా ఇప్పటికే కొన్ని ఆఫర్స్ లేక మధ్యలో ఒక మంచి పీక్లో ఉన్న ఈడో రకం ఆడో రకం మూవీ తర్వాత డౌన్ ఫాల్ కావడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఇప్పుడు కేస్ మ్యాటర్ ఉంది, ఇప్పుడు లవర్ మ్యాటర్ అని రాజ్ తరుణ్ లవర్ అని వచ్చేస్తుంది. అక్కడ హెడ్లైన్ కొట్టంగానే మనకి యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు లవర్ లావణ్య అని రావడం జరుగుతుంది. ఇది ఈయనకి కెరియర్కి ఎంత డిసప్పాయింట్ చేస్తుంది సార్? మీకు ఒక విషయం చెప్తా, చరిత్రని చెప్తా. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నవాడు మన తెలుగు చలనచిత్ర సీమలో అందరూ పోయారండి. ఆనాటి హర్నాథ్ దగ్గర నుంచి, ఆనాటి నరసింహరాజు దగ్గర నుంచి, ఆనాటి ఉదయ్ కిరణ్ దగ్గర నుంచి లవర్ బాయ్ ఇమేజ్. వాళ్ళకి వెళ్ళిపోయి కారు ముట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఇమేజ్ హర్నాథ్ని లేడీస్ ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు 2 బలిష్ఠులైన ఎస్కార్ట్లు పెట్టాడు. లేడీస్ వచ్చి ఎత్తుకెళ్ళిపోవడమే కిడ్నాప్. లేడీస్ ఎట్టి రాముడు వేషం వేశాడు కనుక లేడీస్ దూరంగా ఉండాలని. మీకు అర్థమైందా? అలాగే మీకు ప్రేమ కోసం సినిమాలో అబ్బాస్ ఉన్నాడు కదా, ఎంత ఫాలోయింగ్ ఉండేది చూడండి, మీరు గమనించండి. ఇలా ఎవరికైతే లవర్ బాయ్ ఇమేజ్ ఉందో మొత్తం పోయారు. నిన్న కాక మొన్న తరుణ్, ఆయనకి లవర్ బాయ్ ఇమేజ్ ఉందన్నమాట. మరి ఏంటో తెలియదు, ఈ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నవారు కంప్లీట్గా పతనం అయిపోతారు, తెరమెరగా అయిపోతున్నారు అన్నమాట. అదే ఆనవాయితీ ఈయన కూడా వచ్చిందేమో అని నాకు అనుమానం. అంటే ఇప్పుడు ఈ కెరియర్ పైన కూడా చాలా ఇప్పుడిప్పుడే కొన్ని మూవీస్ మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి తనకి. అండ్ ఇప్పుడు ఈ లావణ్య విషయం అయితే ఉందో ఈయనకి కెరియర్కి ఎంతవరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటారు ఇండస్ట్రీలో? ఈయన ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ కాదండి, ఈయన సూపర్ స్టార్ కాదండి. ఆయన కాంప్లికేషన్తో తీసుకోవడం కానీ ఆయన లేకపోతే సినిమాకి ఏ విధంగా నష్టం కాదండి. ఈయనొక తారక్ కాదు, ఈయనొక చెర్రీ కాదు, అర్జున్ కాదు, మహేష్ బాబు కాదు, ప్రభాస్ కాదు.
అందువల్ల ఈయన ఇండస్ట్రీలో నేను యాక్ట్ చేయనయ్యా, అయితే నీకు కొంచెం చిక్కుల్లో ఉన్నానంటే ఆయన తాలూకు అవసరం ఎవరికి ఉంటుంది, డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. నేను రాజధరణికి నేను సూటిగా చెప్పేది ఒకటే, అబద్ధం ఆడితే అది పద్దెంతలు అయిపోతుంది, ఆ ఇష్యూని ఎవరు సాల్వ్ చేయరు. ఒక నిజం చెప్పి నిజాయితీ నీ మనసులో ఉన్నది చెప్పి నీ సమస్యని హుందాగా పరిష్కరించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నీ మీద గౌరవం వస్తుంది, నీ మీద సింపతి పెరుగుతుంది. ఆ పని చేయమని నేను కోరుకుంటున్నాను. నేను అంటే ఇప్పుడు మీరు లావణ్య గారికి సపోర్టా లేకపోతే రాజ్ తరుణ్ గారికి సపోర్టా? వాళ్ళు నిజా చెప్పడం లేదని నాకు ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారా? ఇద్దరు అబద్ధాలు. అంటే అసలైన నిజం ఏముంటది అనుకుంటున్నారు? అసలు ఏం చేశానంటే వీళ్ళు మధ్య పెళ్లి అయ్యిందని చెప్పడం అబద్ధం అండి జనరల్గానా. తర్వాత ఏంటంటే ఈయన మల్హోత్రాన్ని పెళ్లి చేసుకుందామని అనుకోవడం నిజం, మల్హోత్రానే పెళ్లి చేసుకుంటాడు, అది నిజమే. మరి కత్తులతో బెదిరించడం, నేను చంపేస్తానని ఆవిని చంపేస్తానని ఈయనెవరో మల్హోత్రా బ్రదర్ అనడం, ఈయన్ని చంపేస్తానని సాయి మస్తాన్ అనడం, ఈ చంపడాలు నటించినట్టయితే ఇవన్నీ బోగస్ న్యూస్ మాట. వీటిని బ్రదర్ టాక్టిక్స్ అంటారు మాట. మనిషిని మైండ్కే మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి. అది అంటే రాజ్ తరుణ్ గారు కూడా కొన్ని అన్నారు, కొన్ని అలవాట్లు మాకు నచ్చాక నేను బయటికి రావడం జరిగింది, అప్పట్లో ఒక దగ్గరనే ఉండే వాడిని అని అన్నారు. ముందు ఆయన మీద కేసులు వచ్చాయి కదా, డ్రగ్స్ తీసుకున్నదంటే అది కేవలం గొంగల మీద వెంట్రుకుడు ఏరుకోవడమేనండి. డ్రగ్స్ తీసుకొని తీసుకోకుండా ఉన్నాడు ఎవరున్నారు చెప్పండి. దాని మీద ఏదైనా అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు హడావిడి చేస్తారు, మళ్ళీ తప్పుని చల్లారిపోతారు. కానీ దాని మీద కఠినంగా వ్యవహరిస్తుందా? అప్పుడు 30 మంది డ్రగ్స్ తీసుకున్నారు అన్నారు, ఇంట్రాగేట్ చేశారు. తర్వాత వాళ్ళ మీద ఏ శిక్ష పడిందో, వాళ్ళు ఏ విధంగా శిక్షించారో ఏదైనా మనకు చెప్పారా? ఇష్యూ వస్తే హడావిడి చేస్తారు, ఇష్యూ పోయినట్టు మర్చిపోతారు. మన లా అండ్ ఆర్డర్సే కానీ స్ట్రిక్ట్గా ఉంటే సమాజం ఎందుకెలా చతికిల పడిపోతుంది? దీని వెనక రాజకీయ నాయకుల తాలూకు పిల్లలు ఉంటే వాళ్ళు వస్తారు. ఊరుకోవే పెద్ద డ్రగ్స్ అందరూ తాగుతూనే ఉన్నారు, వదిలిపెట్టి అంటారు అన్నమాట. ఒకరిని వదిలిపెట్టేస్తే మిగతా వాళ్ళు కూడా ఆయన వదిలిపెట్టావు కదా, నన్ను ఎందుకు వదిలిపెట్టవు అంటే మొత్తానికి ఇంకా ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్లో అందరూ వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు లావణ్య గారు అంటున్నారు ఏంటంటే, ఇప్పుడు మనోత్రా అనే హీరోయిన్తో ఏదైతే మూవీ చేస్తున్నాడో ఆమెతో కనెక్షన్ ఉంది, దానివల్ల నన్ను పట్టించుకోవడం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేంటి ఎప్పుడో వదిలేసాడు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ రైజ్ అవుతుంది? ఇప్పుడు చెప్పి అమ్మని పెళ్లి చేసుకుంటేనే తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇలా చేసినట్టయితే ఎంతో భరణం అడుగుతారు కదా, నువ్వు బెల్లం కాకపోయినా నీ భార్యలు అడిగితే ఆవిడ పెళ్లి చేసుకున్నానంటుంది, నువ్వు లేదంటున్నావు. ఏదైనా అమ్మాయి జీవితం నీ వల్ల ఈ విధంగా నలుగురిలోకి వచ్చింది కనుక ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏంటి, ఎవరు కాపాడతారు? ఎంత ఇచ్చి ఆ అమ్మాయి జీవితం మీద నువ్వు అంటే విసిరిన పొరత కడిగేస్తావని అడుగుతారు కోర్టు. డబ్బుల కోసం చేసే ప్రయత్నం, అంతకంటే వేరే ఏమి లేదు. ఇప్పుడు ప్రేమ లేని మగాన్ని ఎవరైనా కోరుకుంటారండి? నీ మీద నాకు ప్రేమ లేదు, నేను పెళ్ళి కాపురం చేస్తున్నప్పుడు కూడా నేను ఉండలేనన్నప్పుడు నా నువ్వే కావాలని ఆడది అంత కొతపో అని చెప్తుంది అన్నమాట. అంతేగాని నా నువ్వే కానీ నువ్వు లేకపోతే ఉండలేను, ఈరోజు నా జీవితం 11 సంవత్సరాలు నేను నమ్ముకున్నాను అని చెప్పిందంటే షీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అన్నమాట. ఈ ఇష్యూస్ అన్ని మానేసి ఆవిడకి ఏం కావాలి ఇచ్చేసి ఆయన ఆ బురద కడుక్కోవడం మంచిది. ఇంకెప్పుడు ఆ జోలికి వెళ్ళకంటే ఉంటే బాగుంటుంది. జనరల్గా ఇలాంటి ప్రశ్నార్థకంగా అయిపోయిన బ్రతుకులు రాను దిగజారిపోతాయి కానీ పైకి వెళ్ళవు. అంటే ఇప్పుడు లాస్ట్కి మీరు రాజ్ తరుణ్ లావణ్యకి కంక్లూజన్ ఏం చెప్తారు సార్ చెప్పాలంటే? కన్క్లూజన్ చెప్పడం ఇదేనండి. మరి ఎలాగా కోర్టుకి వెళ్తారు, కోర్టులో అడుగుతారు, ఈయన లాయర్ని పెట్టుకుంటాడు, ఆవిడ ఒక లాయర్ని పెట్టుకుంటుంది. ఆ లాయర్ని చివరిలో అడిగే ప్రశ్న ఏంటంటే, నీ మూలంగా ఆవిడ బదనం అయిపోయింది కనుక దాని జీవితం పాడైపోయింది కనుక మరి ఆ జీవితానికి ఒక భరోసా కల్పించాలి, నువ్వేం చేస్తావు అంటే, నేను దాని మొహం చూడనండి, ఆవిడ పెళ్లి చేసుకోనండి, ఎప్పుడో పెళ్లి చేసుకుంటాను, ఈ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఎప్పుడో నాకు కావాల్సి పెళ్లి చేస్తాను, నేను చేసిన తప్పే కదా, తప్పితే నన్ను ఏం చేయమని చెప్పని అంటారు. వాడు ఏదో అమౌంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఆవిడ, మరి నా జీవితంతో బతకాలని డబ్బు కావాలంటే అది కాదు ఇది ఇస్తానంటాడు, ఇచ్చేస్తారు, తేలిపోతుంది అంతే. కానీ ఇంకో విషయం సార్, ఇవి అన్ని లివింగ్ రిలేషన్లో ఉన్నా కూడా ఒక కలిసి ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావు. ఎప్పుడైతే వీళ్ళు సపరేట్ అవుతారో ఇలాంటి కేసెస్ బయటకు వస్తుంటాయి. ఎందుకు కావచ్చు సార్? అసలు ఏం ఆశించుకొని ఈ కేసెస్ ఇలాంటి బయటకు వస్తుంటాయి? అంటే సాధారణంగా లేడీస్లో ఉన్న సైకాలజీ ఏంటంటే, తను ఒకవేళ ప్రేమించినట్టయితే ఆ ప్రియుడు తనకు దక్కకపోయినా పర్వాలేదు,
ఇంకో పరాయి అమ్మాయిని చూసినట్టయితే రగిలిపోతుందండి. సహజంగా ఉంటుంది. ఆ బయట పెళ్లి కాకుండా బయట ఉన్నాడు కొన్ని ముసలైపోయినా ఏమనుకోవద్దు. నేను ఆ పొందవలసిన ఆనందాన్ని ఇంకొకరు పొందుతున్నారంటే నేను ఎలాగ తట్టుకుంటాను అంటుంది మాట. మరి మగవాడికి కూడా అదే ఉంటుంది కదా. నాతో నువ్వు సహజీవనం చేస్తున్నావు, నేనే సర్వస్వం అన్నావు. మరి నువ్వు ఆ సాయి మస్తాన్ గారు చేయాలనుకుంటున్నావు, డ్రగ్సే తీసుకొని లిక్కర్సే తీసుకొని అని వాడికి ఉంటుంది కదా. అది గుర్తించరు. నాకే అన్యాయం జరిగింది, శ్రీమూర్తికి అన్యాయం ఇద్దరూ చేసుకున్నారు. ఎవరు అసలు 7 సంవత్సరాలు ఎంతో సహజీవనం చేశారు. అంతకాలం సహజీవనం చేయడం ఏంటి? వాడు ఎలాంటి వాడో తెలియాలంటే 1 సంవత్సరం చాలు నీకు కానీ అంతే కదండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలు. ఎంత నువ్వు సహజీవనం అంటే నీకు వాడి మీద నమ్మకం, వాడితో అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అనుకున్నాడు. ఇంతే కదా. అందువల్ల మీరు చేసిన ఈ తప్పుని కోర్టే పరిశీలిస్తుంది. అంతవరకు నిజాలు మాట్లాడరు. ఎవరైనా సరే ఇప్పుడు లావణ్యకి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉందని రాజతరుణ్ చెప్తున్నాడు. అమ్మాయి చెప్పగలదా? ఆ డ్రగ్స్ ఎలాంటివో నాకు తెలియదు అంటుంది. సాయి మస్తాన్తో రిలేషన్ ఉందని చెప్తున్నాడు. అమ్మాయి చెప్తుందా? ఎవరు సాయి మస్తాన్ నాకు ఏం లేదు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తుంది. అలా నిజాలు చెప్పకపోతే వ్యవహారం మనం తేల్చలేము. అది ఎంత ఎనలిస్ట్ అయినా సరే నిజాలు చెప్పకపోతే తేల్చలేము. కానీ ఇద్దరూ తప్పు చేశారు. 7 సంవత్సరాలు 11 సంవత్సరాల పాటు వీళ్ళు ఎలా ఉన్నారంటే అది చిన్న విషయం కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.